మిత్రమా, మనిషి తన జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయం ఏదైనా ఆవేశంతోనో, భయంతోనో, కంగారుగా, తొందరపాటుతనంతో కాకుండా ప్రశాంతంగా, వివేకంగా ఆలోచించి తీసుకోగలగాలి. అప్పుడే మనతో పాటు మన బిడ్డల భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంటుంది. నాన్నని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కని చూసి గర్వపడవచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. అర్థమైందనుకుంటా. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. విలువనివ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపించే వారితో కలవకు. గర్విష్ఠులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపు లేని వారితో ఏమీ చెప్పొద్దు. స్థాయిని చూసేవారిని మీ ఇంటికి అస్సలు పిలవద్దు. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కల్లో పెరిగినప్పటికీ తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. తల్లి లేకపోతే బంధం పోతుంది, తండ్రి లేకపోతే బంధుత్వమే పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివి పోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. అందుకే భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. స్త్రీని ఇష్టపడే మగవారు 3 రకాలుగా ఉంటారు: మనసుతో, కళ్ళతో, శరీరంతో. మనసుతో ఇష్టపడేవాడు ఒక అమ్మాయినే ఇష్టపడతాడు, ఇక వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు. కళ్ళతో ఇష్టపడేవాడు సునకానందం పొందుతూ కళ్ళతో చూసి మురిసిపోతాడు. అమ్మాయి కనబడితే చాలు సొల్లు కార్చుకుంటాడు. శరీరంతో ఇష్టపడేవాడు వాడికి నచ్చిన ఆడదాన్ని అనుభవించడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాడు. కాదంటారా?